సోమవారం వెల్కమ్ టు న్యూస్ లోకల్. తాపేశ్వరం శ్రీ పోలిశెట్టి సత్యరాజు శ్రీమతి భూషణ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని గురువారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించారు. 30 టాబ్లతో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను, అసెంబ్లీ హాల్లో ఏర్పాటు చేసిన డయాస్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ, మనం ప్రారంభించే ప్రతి కార్యక్రమంలో ఆ వినాయకుడిని తలుచుకుని ప్రారంభించడం పరిపాటని, అటువంటి వినాయక విగ్రహాన్ని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయడం శుభప్రదమన్నారు. విగ్రహదాతలు కాటేపల్లి శ్రీనివాస్, శ్రీలక్ష్మి దంపతులు, అదేవిధంగా వల్లూరి వెంకట్రావు, వీరవేణి దంపతులను కొనియాడారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సదుపాయాలను విద్యార్థులు అందిపుచ్చుకుని మంచి మార్కులతో స్కూల్ కి, తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. పిల్లల భవిష్యత్తుకు, పాఠశాల అభివృద్ధికి అనుక్షణం కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు వాకాడ వీర వెంకటరమణను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, అధ్యాపకులు, వాడ్రేవు శ్రీనివాస్, జిఎంఆర్కే శాస్త్రి, కె ఉషారాణి, సీతారత్నం, వెంకట్రావు, నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. తొలిత అర్చకులు బి భాస్కరం ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ఎమ్మెల్యే వేగుళ్లకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రతి పనికి ముందు పూజించుకునే దేవుడు వినాయకుడు. విగ్రహాలు రాకుండా కాకపోతే దేవుడు వినాయకుడు యొక్క విగ్రహాన్ని ఇక్కడ చక్కగా ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్ గారికి, వారి శ్రీమతి లక్ష్మి గారికి నాకు ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రోజున శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ తీసుకున్న తర్వాత మనం మన విద్యని మన పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎంత బాగా వాళ్ళకి అందించాలి, ఏ మార్పులు చేయాలని ఒక తపంతో అనేక పర్యాలు మాతో కూడా మీటింగ్లు పెట్టి నారాయణ స్కూల్స్ యజమాని మన మినిస్టర్ గారు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఇచ్చేదంటే ఒక మాస్టర్ అయితేనే కరెక్ట్ గా వాళ్ళకి సలహా చెప్పగలరని చెప్పి ఆయన యొక్క ఆధ్వర్యంలో మరి ఇలా మనం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తూ మరి మన చిన్నారులకి, మరి చిన్నారులు అంటే ఎవరు కాబోయే మన భారతదేశానికి ఒక పెట్టుబడి. అంటే మీ యొక్క చదువు ద్వారా ఎక్కడ కానీ, విదేశాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ పనిచేస్తూ మీ ద్వారా మన యొక్క ఆదాయం, మన దేశ ఆదాయం, మన జాతీయ ఆదాయం పెంచడానికి పెట్టుబడి. కాబట్టి మిమ్మల్ని మరింత ఉన్నతంగా మార్చాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. మొన్నే మా అందరికీ కూడా ఒక గైడెన్స్ ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యే నెలకి 2 స్కూల్స్ అయినా ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి మంచి చెట్లు మాకు ఫారం ఇచ్చారు అని ఏమేమి చూడాలి, ఏమేమి చేయాలి, దానికి అనుబంధంగా మా యొక్క సొంత రిమార్క్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇవ్వాలి. దాంట్లో భాగంగా మన 8th స్కూల్కి వెళ్దాం. అంతా చాలా చక్కగా మధ్యాహ్న భోజనం ఉంటాం. అక్కడ నిరుపయోగం ఉన్నటువంటి బాత్రూమ్ని అంటే ఉపయోగించట్లేదు, తలుపులు ముప్పై ఖాళీగా ఉన్నటువంటి బాత్రూమ్లు కూడా అట్లే తీసేమని చెప్పడం జరిగి డబ్బు 15 కలిసి ఉంటాం. ఎక్కడ కూడా పార్టీకి కానీ కులాలకు కానీ సంబంధం లేకుండా ఎప్పుడు డెవలప్మెంట్ పనులు ఏమన్నా అందరూ కలిసిమెలిసి ఉంటారు. అదే విధంగా మన ఈ స్కూల్ కూడా చాలా చక్కని వాతావరణంలో మరి చక్కగా పునర్నిర్మాణం కూడా చేసుకున్నాం. ఏ సమస్యలు ఉన్నా గ్రామానికి సంబంధించి కానీ, స్కూల్కి సంబంధించి కానీ ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ